త్రిమూర్తి కూడా ఎప్పుడూ కూడా నిరంతరం కూడా సౌభాగ్యవతిగా ఉండాలని చెప్పి ఈ సూత్రధారణ అనే కార్యక్రమాలు చేశారు. అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి ఫలితంలో అటువంటి లోపాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ స్వామివారికి కనుక యజ్ఞోపవేతం సమర్పించినట్లయితే యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిం పురస్తాదు అని చెప్పాడు. అంటే పరమ పవిత్రమైనటువంటి ఆ యజ్ఞోపవేతాన్ని స్వామివారిని సమర్పించినట్లయితే మనం యజ్ఞయాగాది క్రతువులు చేయలేకపోయినప్పటికీ ఆ చేయలేకపోవడం వల్ల వచ్చేటువంటి ఆ ఫలితాలు ఏవైతే చెడు ఫలితాలు ఉంటో అవి లేకుండా ఉండడం కోసం ఇటువంటి యజ్ఞోపవేతాన్ని సమర్పించమని చెప్పారు ఆగమ శాస్త్రంలో. అందుకని ముందుగా అందరూ స్త్రీమూర్తులు కూడా సౌభాగ్యవతులుగా ఉండాలని చెప్పి సూత్రధారణ స్వామివారికి యజ్ఞయాగాది క్రతువుల ఫలితాలు ఇవ్వమని చెప్పి యజ్ఞోపవేతాన్ని ఇక్కడ శాస్త్రవచనాల ప్రకారం సమర్పించాం. యజ్ఞోపవేతం పరమం పవిత్రం మాంగళధారణ యజ్ఞోపవేధారణ మహోత్సవ. ఇప్పుడు తలంబరాలు అనే కార్యక్రమాన్ని చేస్తారు పాణిగ్రహణ మహోత్సవంలో.